Praise the Lord. Praise the Lord. Praise the Lord. Today we will get to know about another character from the Bible. ఇది నాన్న బైబిల్ నుండి ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానిద్దాం. When we talk about perseverant characters from the Bible, బైబిల్లో ఉన్నటువంటి పట్టు వదలక క్రైస్తవ జీవితంలో సాగినటువంటి వ్యక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు we might look at only one aspect of the life of an individual. ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఒక్క విషయాన్ని మాత్రమే మనం చూడవచ్చు. Sometimes they might not have gone through very severe persecution and withstood the test of time and persevered in their faith. కొన్నిసార్లు వారు తీవ్రమైనటువంటి హింసలను, పరీక్షలను, పరిశోధనలను వారి జీవితంలో వారి విశ్వాసం యొక్క పరీక్ష అలాగూ ఉండకపోయిండవచ్చు. But even then there could be some aspect which indicates to us that they persevered in their walk with God. అయినప్పటికీ వారి జీవితంలో వారు పట్టుదలతో దేవుణ్ణి హత్తుకొని దేవునితో నడిచారు అన్నటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు ఉంటున్నాయి. And we will turn to Romans chapter 16. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము తీద్దామండి. Romans chapter 16. 16వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. Here Paul mentions cameos of people, cameos in the sense brief descriptions of people who were associated with him in his missionary journeys. తన యొక్క సువార్త దండయాత్రలో తనతో కలుసుకున్నటువంటి వారు, తనకు పరిచయమైనటువంటి వారి యొక్క జీవిత కొందరి వ్యక్తుల గురించి పౌలు ఇక్కడ రాస్తా ఉంటున్నాడు. There are brief descriptions about people that he met. ఆయన కలుసుకున్నటువంటి వ్యక్తుల యొక్క క్లుప్తమైనటువంటి వివరణ మనము ఇక్కడ చూస్తుంటున్నాం. At least there are about 37 people that he mentions here in this chapter. ఈ 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కనీసం 37 మంది పేర్లను ఆయన తెలియజేస్తా ఉంటున్నాడు. The names of some of them are mentioned and some of them are not mentioned by name. కొందరు వారి పేర్ల ద్వారా వారు సూచించబడ్డారు, కొందరు పేర్లు సూచించబడలేదు. Out of 37 there are at least about 10 women. ఈ 37 మంది వ్యక్తుల్లో కనీసం 10 మంది స్త్రీలు ఉంటున్నారు. When I was meditating on some of the Bible characters from this chapter, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను ధ్యానించడానికి ప్రయత్నించినప్పుడు at least 3 names of 3 women came to my attention. నా గమనంలోనికి 3 స్త్రీల పేర్లు వచ్చాయి. The first one is Phoebe. మొట్టమొదటిది ఫీబే. Second one is Priscilla. రెండవది ప్రిస్కిల్లా. In some versions her name is mentioned as Prisca. కొన్ని స్థలాల్లో తన పేరు ప్రిస్కా అని తెలియజేయబడింది. Another one is Junias. ఇంకొక ఆమె పేరు యూనియా. Verse 7. 7వ వచనంలో. But in the case of Priscilla and Junias, the male partner, maybe husband or father or brother or any sibling was mentioned. అయితే ప్రిస్కిల్లా మరియు యూనికా వీరి విషయంలో ఒక పురుషుని పేరు కూడా భర్త కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు, లేకపోతే సహోదరుడు కావచ్చు, ఆ వ్యక్తి గురించి కూడా రాయబడింది. But we will not be able to meditate on all these 3 characters today. అయితే ఇక్కడున్న ఈ 3 వ్యక్తుల యొక్క జీవితాలను ధ్యానించడానికి మనకు వీలు కాదు. mentioned about them. అయితే చక్కటి శ్రేష్టమైన విషయాలు వీరి గురించి రాయబడి ఉంటున్నాయి. The description is, the cameo is very brief. అయితే ఇక్కడ వీరి గురించినటువంటి వివరణ ఎంతో క్లుప్తంగా ఉంది. But every word is having profound meaning. అయినప్పటికీ ప్రతి మాట ఎంతో భావగర్భితమైనది. And we will now look at the character of Phoebe. అయితే ఈ దినాన ఫీబే యొక్క జీవితాన్ని ధ్యానిద్దాం. What's the area that she persevered in? అయితే ఆమె ఏ విషయంలో ఆమె పట్టుదలతో ముందుకు సాగింది? She persevered in her service. తన పరిచర్యలో పట్టు వదలక ముందుకు సాగింది. We will get to know the details. ఆమె గురించినటువంటి వివరాలు మనం చూద్దాం. So first we will read first 2 verses and then later look to God in prayer, then we meditate on it. అయితే ముందు మనము మొదటి 2 వచనాలు చదివిన తర్వాత ప్రభు యొక్క సహాయాన్ని కోరిన వారమై తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. Verse 1 and verse 2. రోమా 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు
మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Heavenly Father, we praise you. We thank you, Lord, for this blessed opportunity you gave to us to sit in your presence. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా, మీ యొక్క పాద సన్నిధిలో కూర్చున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన భాగ్యం కొరకే మీకు వందనాలు. Thank you, Lord, for the precious word that you have given to us as a great gift. మా ప్రభువా, గొప్ప బహుమానముగా మీ ప్రశస్తమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. Lord, whenever we study, you open the vistas of understanding to us. Lord, you teach us various good things to us. మా ప్రభువా, మేము మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడల్లా మీ వాక్యం నుండి శ్రేష్టమైనటువంటి విషయాలను మా ప్రభువా మీరు విశదీకరించి మా ప్రభువా మాకు బయలుపరిచి దేవుడు అయినందుకు కొరకే మీకు వందనాలు. Lord, there are so many precious things in your word and help us to learn them. మా ప్రభువా, మీ వాక్యంలో అనేకమైన అమూల్యమైన సత్యాలు ఉంటున్నాయి. వాటిని నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. Lord, hide us behind the cross and then may you be seen. ప్రభువా, మమ్మల్ని సిలువ చాటున మరుగుపరుచుకునండి, మీరు మాత్రమే కనబడినట్లుగా సహాయం చేయండి. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తులతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. We are going to study about Phoebe. ఈ దినాన ఫీబే ఈ వ్యక్తి గురించి ధ్యానిద్దాం. As we thought about her before, ఆమె గురించి మనం చూసినట్లుగా she persevered in her service. ఆమె తన యొక్క పరిచర్యలో ఆమె పట్టు వదలక ముందుకు సాగినది. And in her service to whom? తన పరిచర్య ఎవరి విషయంలో ఉన్నటువంటి పరిచర్య, And that we will get to know. అది మనం తెలుసుకుంటాం. Actually, Phoebe is a Greek name. ఫీబే అనే పేరు అది గ్రీకు భాషకు సంబంధించిన In పేరు. Greek mythology, that's the name of a goddess. గ్రీకు వారి యొక్క పురాతన కథల్లో ఒక దేవత యొక్క పేరది. The meaning of Phoebe is pure or radiant like moon. ఫీబే అంటే స్వచ్ఛమైన లేకపోతే చంద్రుని వలె పవిత్రమైన అనే అర్థము ఇస్తుంది. Pure or radiant. స్వచ్ఛమైన లేకపోతే ప్రకాశమానమైన, like the cool radiance, cool light that moon gives. That's the meaning of it. చంద్రుడు ఇచ్చేటటువంటి చల్లని కాంతికి సూచనగా అర్థం ఇచ్చే పేరిది. Maybe physically she didn't radiate any light. భౌతికంగా తాను ఎటువంటి వెలుగును ఆమె ప్రకాశించలేదు. But definitely she reflected. అయినప్పటికీ ఖచ్చితంగా ఆమె ప్రతిబింబించింది. The glory and the radiance of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను తన తేజస్సును ప్రతిబింబించింది. How did she do that? ఆమె ఈ కార్యాన్ని ఎట్లు చేసింది? First of all, in the list of about 37 people, her name tops the list. అయితే ఇక్కడ 37 మంది యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వబడిన ఈ పట్టికలో తన పేరు ప్రప్రథమంగా తెలియజేయబడింది. Unless she had impacted the life of Paul in a very, very special way, her name would not have figured first when he was thinking of writing cameos. ఇలాగూ వ్యక్తుల గురించి రాయడంలో పౌలు ఆరంభించినప్పుడు ఈ సహోదరి పౌలు జీవితాన్ని ఎంతో బలంగా ప్రభావితం చేసిన కారణాన్ని బట్టి పౌలు తన పేరును అందరికంటే ముందుగా ప్రస్తావిస్తా ఉంటున్నాడు. What's the context in which Paul has written this many names? ఏ సందర్భంలో పౌలు ఇన్ని పేర్లను రాసి ఉంటున్నాడండి? Actually, we're not actually meditating on the character of Paul. Otherwise, the kind of remembrance that he had, the kind of associations that he had, the kind of minute details and niceties that he remembered about people, they are wonderful. అయితే మనం పౌలు జీవితాన్ని ధ్యానించట్లేదు, కానీ పౌలు చక్కటి జ్ఞాపక శక్తి కలిగిన వాడైంటున్నాడు. అనేకులతో ఆయనకు పరిచయం ఉంది. అనేకుల పేర్లు చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. పేర్లు మాత్రం కాదు, కానీ వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప విషయాలను కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుని ఉంటున్నాడు. పౌలు జీవితాన్ని మనం ధ్యానించట్లేదు. We can understand how lovely this personality of Paul is. పౌలు యొక్క వ్యక్తిత్వము ఎంత అద్భుతమైంది, రమ్యమైందో మనం గ్రహించవచ్చు. He not only associates with people, but he remembers the details of their association with them. ఆయన ప్రజలతో తాను కలిసి ఉండడం మాత్రమే కాదు, కానీ
కలిసినటువంటి వారి గురించినటువంటి అనేక విషయాలు తను జ్ఞాపకము కలిగిన వాడై ఉంటున్నాడు. When he thought about Phoebe, Phoebe గురించి there was special remembrance about her service to him. ఫీబీ గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను ఫీబీ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిచర్యను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. Why did he write all these names? ఎందుకని పౌలు ఈ పేర్లన్నీ కూడా రాశాడు? Actually, he was writing the names of the people who were there at church in Rome. అయితే వాస్తవానికి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లను రాస్తా ఉంటున్నాడు. He was sending his greetings to them through this epistle or through this letter to the believers in Rome. రోమాలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులకు ఈ పత్రిక ద్వారా వారికి శుభములను తెలియజేస్తా ఉంటున్నాడు. But while sending his greetings to the believers in Rome, he was also mentioning about Phoebe. అయితే ఇలాగున రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు శుభములు తెలియజేసే సమయాన ఫీబీని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. Actually, Phoebe did not belong to the church in Rome. ఫీబీ ఆమె రోమాలో ఉన్నటువంటి ఆ సంఘానికి చెందిన వ్యక్తి కాదు. Actually, Phoebe belonged to the church at a small town called Cenchrea or Cenchrea. కెంక్రియా అనేటటువంటి స్థలంలో ఉన్నటువంటి చిన్న సంఘానికి చెందినది ఈ ఫీబీ. Cenchrea is a port town. That means it's on the sea coast. కెంక్రియా అది ఒక ఓడరేవు కలిగినటువంటి పట్టణము. Cenchrea is not far away from the city Corinth. కొరింథీ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణం ఇది. Maybe about 5 to 7 miles distance. 5 లేక 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది. And she was the member of that church at Cenchrea. కెంక్రియాలో ఉన్నటువంటి ఆ సంఘానికి చెందిన వ్యక్తి ఈమె. Then why did Paul mention her name when he was sending greetings to the believers in Rome? అయితే రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు శుభములు తెలియజేసే సమయంలో ఈ వ్యక్తి యొక్క పేరును పౌలు ఎందుకు ప్రస్తావించాడండి? Actually, she was going from Cenchrea, maybe through Corinth, to Rome, the capital city of Italy. అయితే ఫీబీ ఆమె కెంక్రియా నుండి కొరింథు గుండగా రోమా పట్టణానికి ఆమె ప్రయాణమే వెళ్తా ఉంది. When she was going, ఆమె వెళ్తున్న సమయంలో he sent this epistle to Rome that he had written from Corinth through her. అయితే ఈ యొక్క పత్రికను కొరింథులో తాను రాసిన ఈ పత్రికను ఫీబీ ద్వారా రోమా పట్టణానికి పంపిస్తా ఉంటున్నాడు పౌలు. Actually, from that we can understand how trustworthy Phoebe must have been in the eyes of Paul. అట్లు ఈ ఫీబీ పౌలు దృష్టిలో ఎంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నదో మనం గ్రహించవచ్చు. Okay, Phoebe was very trustworthy in Paul's attention. పౌలు యొక్క పరిచర్యలో ఈమె ఎంతో నమ్మకస్తురాలుగా ఉండింది. This is the epistle to Romans is the longest epistle in the New Testament. క్రొత్త నిబంధనలో రోమా పత్రిక అన్నిటికంటే పెద్ద పత్రిక. It has 16 chapters. అందులో 16 అధ్యాయాలు ఉంటున్నాయి. First Corinthians also has 16 chapters. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు కూడా 16 అధ్యాయాలు ఉంటున్నాయి. But if we take the total number of verses, Romans is longer than the First Corinthians. అయితే వచనాల సంఖ్యలో చూసుకున్నట్లయితే రోమా పత్రికలో ఎక్కువ వచనాలు ఉంటున్నాయి. Not only that, this is an epistle where he applied the logical skills a lot. అదే ఈ యొక్క పత్రికలో తన యొక్క విశ్లేషణ అయినటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని ఎక్కువగా అతడు ఉపయోగించి ఉంటున్నాడు. This is filled with a lot of theology. ఇందులో తత్వ శాస్త్రము ఎంతగానో ఉన్నది. The main point is that this is one of the important epistles that brings out a lot of theology and logic. ఎంతో దేవుని గురించినటువంటి జ్ఞానము మరియు ఆలోచన ఎక్కువగా వివరించబడినటువంటి పత్రిక ఇది. To send this important epistle to Romans, Paul trusted Phoebe. అయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి పత్రికను పంపించడానికి పౌలు ఫీబీని ఆయన ఏర్పరచుకున్నాడు. So that speaks about her trustworthiness. అది తన యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసతను సూచిస్తా ఉంది. But about the details about Phoebe we get to know from two accounts. అయితే ఫీబీ గురించినటువంటి వివరాలను మనము రెండు సందర్భాల నుండి మనము తెలుసుకోవచ్చు. First one, మొట్టమొదటిది about what Paul mentions about her when he was writing to the Roman believers as to how they should receive her. మొట్టమొదటిగా ఈ రోమా విశ్వాసులు తనను ఫీబీని ఎట్లు చేర్చుకోవాలో దాని విషయమే
పౌలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మనము ఫీబీ గురించి నేర్చుకోవచ్చు. Second thing about his commendation about Phoebe. రెండవది ఫీబీని ఆయన ప్రశంసించినటువంటి విషయము. From these two accounts we can glean thoughts about Phoebe's character. ఈ రెండు విషయాల ద్వారా ఫీబీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క గుణశీలతను మనము అర్థం చేసుకోవచ్చు. From that we also can get a glance of her perseverance. అట్లు వాటి ద్వారా తాను ఎట్లు పట్టు వదలక ఆమె క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిందో ఆ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. First of all, let's take about what Paul mentions as to how the believers in Rome had to receive her. అయితే మొట్టమొదటిగా రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు ఈమెను ఎలాగో చేర్చుకోవాలో స్వీకరించాలో ఆ విషయాన్ని మొదట చూద్దాం. Verse 2. రెండవ వచనంలో Receive her in the Lord. ఆమెను ప్రభువునందు ఆమెను చేర్చుకునము. What does it mean? దాని అర్థం ఏంటండి? She is in the Lord. ఆమె ప్రభువులో ఉన్నది. And you are in the Lord. మీరు ప్రభువులో ఉంటున్నారు. And you receive her. ఆమెను మీరు స్వీకరించండి. Because all of us belong to one family. ఎందుకంటే మనమందరము ఒక్క కుటుంబానికి చెందిన వారము. What family is that? ఏ కుటుంబం అంటే The Lord's family. ప్రభువు కుటుంబము. There is no Jew nor Greek in the Lord. అందులో ప్రభువులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. Based on her name, most of the theologians, Bible commentators feel that she may have been a Gentile convert. అయితే ఆమె పేరును చూచి అనేకులు వారు ఏమని ప్రస్తావిస్తారంటే ఈమె ఒక అన్యురాలై ఉండి ప్రభువును నమ్మినటువంటి వ్యక్తి అని తెలియజేస్తారు. But what is Paul writing about her, about how she should be received? అయితే పౌలు ఆమెను ఎలాగూ మీరు చేర్చుకోవాలి అనే దాని గురించి ఏమని తెలియజేస్తున్నాడండి? Receive her in the Lord. ఆమెను ప్రభువునందు చేర్చుకొనుడి. She is a person in the Lord. ఆమె ప్రభువులో ఉన్న వ్యక్తి. And that's why you also need to receive. Those who are in the Lord have to receive her. కనుక ప్రభువులో ఉన్నటువంటి వారు ఆమెను స్వీకరించాలి. Maybe you need to I do not know what kind of conveyance she had used those days. ఆ దినాల్లో ఆమె ఎటువంటి రవాణా ద్వారాగా ఆమె అక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. Definitely no automobile was there. ఖచ్చితంగా ఎటువంటి వాహనము వాహనము ఉండకపోవచ్చు. From Cenchrea to Rome it's a long distance. కెంక్రియా నుండి రోమా పట్టణానికి చాలా దూరము. Maybe she went on a horse in a horse cart or whatever. ఆమె రథంలో గుర్రపు రథంలో వెళ్ళిండవచ్చు, లేకపోతే ఇంకా వేరే అటువంటి సాధనంలో వెళ్ళిండవచ్చు. She definitely might have been a rich lady also. అంతే మాత్రం కాకుండా తాను ఒక ధనవంతురాలు కూడా. And she was going to Rome actually on her private affair. It's not mentioned here as to why she was going. ఆమె రోమా పట్టణానికి ఎందుకు వెళ్తుందో ఇక్కడ తెలియజేయబడలేదు. అయితే తను తన సొంత పనిని బట్టి వెళ్ళిండవచ్చు. Most of the commentators also say that she might have gone to Rome on business purposes. చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఏం తెలియజేశారంటే తాను వ్యాపార ఉద్దేశంతో రోమా పట్టణానికి వెళ్ళిండవచ్చు. Whatever it is, Paul was trying to tell the people there, the believers there in Rome, is that when she comes there, receive her in the Lord. అయితే పౌలు అక్కడ ఉన్నట్టు వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆమెను మీరు ప్రభువునందు మీరు ఆమెను చేర్చుకునుడి అని తెలియజేస్తున్నారు. From that what we understand that she is a person in the Lord. తద్వారా ఆమె ప్రభులో ఉన్నటువంటి వ్యక్తి అని మనం గ్రహించవచ్చు. Not only when she came to know the Lord, but even later at the time when Paul was mentioning about her, she was still in the Lord. ఆమె ప్రభువును ఎరగడం మాత్రమే కాదు కానీ పౌలు ఈ యొక్క పత్రికను గురించి పత్రికలో తాను రాస్తున్నటువంటి సమయంలో ఆమె ఇంకా ప్రభువులోనే నిలిచి ఉన్నటువంటి వ్యక్తి. And second thing, రెండవ విషయం, you receive her in a way worthy of the saints. పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను మీరు చేర్చుకునండి. He is adding another quality of her. ఆమెలో ఉన్నటువంటి ఇంకొక సుగుణాన్ని ఆయన జోడిస్తా ఉన్నాడు. She is a saintly lady. ఆమె పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ. She lives a sanctified life. ఒక పవిత్రపరచబడిన జీవితం జీవిస్తా ఉన్నది. She dedicated her life to the Lord. ప్రభు కొరకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నది. If you receive anybody who lives a saintly life, you give that kind of reception to her because she lived a saintly life. ఆమె పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించిన కారణాన్ని బట్టి అటువంటి వ్యక్తికి తగినట్లుగా ఆమెను మీరు స్వీకరించుడి చేర్చుకుని అంటున్నాడు. What a lovely thing that Paul is talking about.
చూడండి ఎంత రమ్యమైనటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ Even though he is not actually listing those things as 1, 2, 3, 4, but actually inadvertently Paul is speaking a lot about her character. గమనించండి 1, 2, 3 అని సంఖ్యాపరంగా తన గురించి రాయకపోయినప్పటికీ తాను చేసినటువంటి విషయాలు తనలో ఉన్నటువంటి గుణాలను ఎంతో చక్కగా పౌలు తెలియజేస్తా ఉంటున్నాడు. And third thing, మూడవ విషయం, give her any help she may need from you. మీ వలన కావలసిన ఏదైనా సహాయం ఉన్న యెడల ఆమెకు చేయుడి. And this is what he is telling them. He is advising them. He is suggesting to them. ఆయన వారికి రోమాలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులకు ఈ యొక్క సలహా ఇస్తా ఉన్నాడు. That means she is worthy to receive help from you. అనగా మీ నుండి సహాయం పొందుటకు తాను యోగ్యురాలై ఉన్నది. In other words, she helped so many people, that's why she is worthy to receive help now. ఇంకో మాటలో తాను అనేకులకు సహాయం చేసింది కాబట్టి ఇప్పుడు మీరు ఆమెకు సహాయం చేయుటకు ఆమె యోగ్యురాలైనది సహాయముకు. Paul is taking the prime time when he was writing this epistle to talk about her to the believers in Rome. గమనించండి, రోమాలో ఉన్న విశ్వాసులకు ఫీబీ గురించి రాయడంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయమును పౌలు వెచ్చిస్తా ఉంటున్నాడు. So from these three items that Paul is mentioning to the believers in Rome, we can get a few thoughts about her life and her character. అట్లు ఈ మూడు విషయాలను పౌలు ఈమె గురించి తెలియజేయడం ద్వారా ఆమె వ్యక్తిత్వంలో గుణములో మూడు శ్రేష్టమైనటువంటి విషయాలను మనము చూడవచ్చు. She is a person in the Lord. ఆమె ప్రభువులో ఉన్న వ్యక్తి. And she is continuing in the Lord. ప్రభువులో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. And she lived a saintly life. అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినది. And she is worthy to receive any help. ఆమె సహాయం పొందుటకు యోగ్యురాలై ఉన్నది. And Paul is writing to all the believers, and in that he is naming many believers in Rome. అయితే అక్కడ అనేక మంది విశ్వాసుల గురించి రాస్తా ఉన్నాడు. రోమాలో ఉన్నటువంటి అనేక పేర్లను కూడా రాస్తా ఉన్నాడు. And she is carrying that letter where her name is mentioned. ఆమె పేరు ఉన్నటువంటి ఆ ఉత్తరాన్ని ఈ ఫీబీ తీసుకుని వెళ్తా ఉంది. There are three other things, Paul's commendations about her, from which we will get to know about her character. ఆమె వ్యక్తిత్వం గురించి ఇంకా మూడు విషయాలు పౌలు తెలియజేస్తా ఉంటున్నాడు. తద్వారా ఈ ఫీబీ గురించి మనము తెలుసుకోవచ్చు. First one, మొట్టమొదటిది verse 1. మొదటి వచనం, I commend to you our sister Phoebe. ఫీబీ అను మన సహోదరిని మీకు పరిచయం చేస్తున్నాను. What's the first word that he used? ఆయన ఉపయోగిస్తున్న మొదటి మాట ఏంటండి? Sister. సహోదరిని. The Greek word is adelphon. గ్రీక్ లో అడల్ఫోన్, kinsman or kinsperson. అనగా బంధువు. And actually, as if she is his sibling, he is mentioning. తను తోటు లాగా పౌలు ఆమెను భావించి అలాగూ తెలియజేస్తా ఉంటున్నాడు. And this is a lovely word, sister. ఇది సహోదరిని అనే మాట చక్కటి మాట. Maybe my thoughts go to the kind of feminine touch she would have given in her service to Paul. ఆమె పౌలుకు పరిచర్య చేసినటువంటి విషయంలో ఎట్లు మృదువైన రీతిగా ఆమె సేవ చేసిందో, చక్కటి రీతిగా సేవ చేసిందో అది నాకు జ్ఞాపకం వస్తా ఉంది. Sisters generally, they will be very sensitive to certain needs of people when they come to the assembly or any fellowship. ఏ సహవాసములైన సంఘంలో సహోదరులు వ్యక్తుల యొక్క అవసరతల విషయంలో ఎంతో సున్నితత్వాన్ని మృదువు అయినటువంటి స్వభావం వారు కలిగి ఉంటారు. Sometimes I see sisters sensing whether the speaker is tired or not, whether the speaker had his food or not. కొన్నిసార్లు వాక్యం చెప్పేటటువంటి వ్యక్తి ఆయన అలసిపోయి ఉంటున్నాడా, ఆకలితో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని వారు ముందుగానే వారు పసిగడతారు. అట్టి అవగాహన వారు కలిగి ఉంటారు. Maybe Paul would have had different kinds of experiences of her love, sisterly love. That's why he was mentioning about her as sister. సహోదరి యొక్క ప్రేమను పౌలు ఆమె నుండి పొందిన కారణాన్ని బట్టి సహోదరిని అని ఇక్కడ తన గురించి సంబోధిస్తా ఉంటున్నాడు. He is not telling my sister. ఆయన నా సహోదరి అని చెప్పట్లేదు. He is telling our sister. మన సహోదరి అని అంటున్నాడు. Actually he is including even the believers in Rome. అనగా రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా కలుపుకుంటా ఉన్నాడు. I'm not sure whether they also experienced her service. ఆమె పరిచర్యను రోమాలో ఉన్నటువంటి వారు అనుభవించారో లేదో నాకు తెలియదు. But definitely many people experienced. That's why he is saying our sister. అందుకొరకు కానీ చాలా మంది ఆమె పరిచర్యను అనుభవించారు కాబట్టి ఇక్కడ పౌలు మన సహోదరి అని సంబోధిస్తున్నాడు. Actually when he wrote this he meant it. ఆయన ఈ మాటలు రాసినప్పుడు ఆయన
బుద్ధిపూర్వకంగా ఆయన ఉద్దేశించాడు కాబట్టి రాశాడు. That's why this word comes glaringly clear. అందుకొరకు ఇది ఎంతో తేటగా స్పష్టంగా మనకు వస్తా ఉంది. The second aspect. రెండో విషయం, He describes her as a servant of the church in Cenchreae. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలు అని అంటున్నాడు. The word that is used here, the Greek word diakonos. డయాకొనోస్ అనేటువంటి గ్రీకు పదము ఇక్కడ ఉపయోగించబడింది. The English translation of that word is deaconess. ఇంగ్లీష్లో అయితే డీకనెస్, పెద్ద. But actually, this deaconess could mean two things. డీకనెస్ అనేటువంటి మాటకు రెండు అర్థాలు ఉంటున్నాయి. There is an official position where a greater responsibility is put on somebody's shoulder. That person is generally called as deacon. ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక అధికారము, హోదా ఇచ్చినటువంటి వ్యక్తిని సూచించవచ్చు ఇది. The second meaning is about somebody who extends service to the church people. Such person is called a servant deacon. రెండవదిగా సంఘంలో ఉన్నటువంటి వారికి పరిచర్య చేస్తూ పరిచారకురాలుగా సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆమెను అలాగూ పరిచారకురాలు అనవచ్చు. Theologians are divided between these two meanings. థియాలజీ వ్యక్తులు ఈ రెండు అర్థాలలో వారు విభజించబడి ఉంటున్నారు. Some people feel that probably she had some position of responsibility in the church. కొందరు అనుకుంటారు ఆమె సంఘములో ఒక హోదాను, ఒక బాధ్యతను కలిగి ఉన్న వ్యక్తి. But most of the people feel that probably the kind of service that she extended made her to be a servant of the church at Cenchreae. అయితే సంఘములో తాను చేసినటువంటి పరిచర్యను బట్టి, సేవను బట్టి ఆమె ఆ సంఘ పరిచారకురాలుగా ఆమె వివరించబడింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. What kind of service would she have rendered? ఆమె సంఘంలో ఎటువంటి పరిచర్య చేసి ఉండవచ్చు? Maybe she would have served food to the widows. విధవరాలకు భోజనం పెట్టిండవచ్చు. Because many churches were doing that those days. ఎందుకంటే ఆ దినాల్లో అనేక సంఘాలు ఆ పని చేస్తా ఉంటున్నాయి. Maybe she would have served different things to the people, men and women of God. దేవుని ప్రజలు, సహోదర సహోదరులకు ఆమె అనేక రీతిలుగా పరిచర్య చేసి ఉండవచ్చు. But her service would have been very well noticed by people, including Paul. పౌలు ద్వారా మరియు అక్కడ ఉన్న సంఘస్థుల ద్వారా తాను చేసినటువంటి పరిచర్య ఎంతగానో గుర్తించబడింది, గమనించబడింది. When he thinks about the church at Cenchreae, he thinks about her. When he thinks about her, he thinks about her service, sincere service. కెంక్రేయ గురించి పౌలు ఆలోచించినప్పుడు ఫీబీ గురించి ఆలోచించినప్పుడు ఫీబీ చేసినటువంటి ఆ పరిచర్యను పౌలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. There could be different kinds of service. Sometimes some people render service which is not noticeable to others. కొన్ని అనేక రకాల పరిచర్యలు ఉంటాయి. కొందరు పరిచర్య చేస్తారు కానీ ఎవరు గుర్తించలేకుండా ఎంతో రహస్యంగా వారి పరిచర్య ఉంటుంది. And some rich people or people in high position in the society, sometimes they may not stoop down to do a service that is generally done by ordinary people. సమాజంలో ధనికులైనటువంటి వారు తగ్గించుకొని తక్కువ వారు చేసేటటువంటి పరిచర్యను చేయడానికి వారు ఇష్టపడకపోవచ్చు కూడా. But she, being a rich lady, later we will try to understand how she was rich. Being a rich lady, she was actually humbling herself to extend service to people there in the church. ఈ ఫీబీ ఆమె ధనవంతురాలై ఉండి కూడా ఆమె సంఘములో ఇలాగూ పరిచారము చేయడానికి తాను దీనురాలుగా తగ్గించుకొని చేస్తా ఉంది. తను ఎలాగూ ధనవంతురాలు ముందు చూద్దాం. The third aspect. మూడో విషయం. Third commendation of her by Paul. పౌలు తనను మెచ్చుకొని రాస్తున్నటువంటి మూడో విషయం. She has been a great help to many people, including me. ఆమె అనేకులకు నాకును సహాయకురాలుగా రాలై ఉండెను. I like the word that is used in King James version. కింగ్ జేమ్స్ వర్షన్ లో ఉపయోగించబడిన మాట నాకు చాలా ఇష్టం. She has been a succorer. ఆమె ఇంగ్లీష్ లో సక్కరర్ అనే మాట ఉపయోగించబడింది. Actually the Greek word is prostatis. గ్రీకు భాషలో ప్రోస్టాటిస్. Its meaning is that standing by in times of hardship and distress. కలవరము, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉండి అభయముగా ఉండడము అని అర్థము. Some versions use the term patroness or patron. ప్యాట్రనెస్ అనే మాటను కొన్ని పదాల్లో బైబిల్లో ఉపయోగించారు. Unless somebody has a lot of money, ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బు ఉంటే కానీ and resources, one cannot be a patron. అలాగూ డబ్బు వనరులు ఉంటే తప్ప వేరే వారికి చేయూతగా సహాయంగా ఉండలేరు. The very ordinary meaning of patron, as we understand, sponsorer. ప్యాట్రనెస్ అంటే స్పాన్సర్ అనగా
ఆ సహాయం చేసి ఆదుకునేటటువంటి For వారు. example, we wanted to have a program. ఏదైనా కార్యక్రమం మనం కలిగి We ఉండాలనుకున్నాం need money and resources. వాటికి డబ్బు వనరులు కావాలి. If somebody donates money You're that we are able to conduct the program, then that person is the patron. అయితే ఆ కార్యక్రమాన్ని జరిగించడం ఎవరైనా మనకు డబ్బులు ఇస్తే వారిని స్పాన్సరర్ అని అంటాం. And it's written here that it's not ordinary help. Actually, she rendered a great help. ఆమె సాధారణమైనటువంటి సహాయం చేయలేదు కానీ గొప్ప సహాయం ఆమె చేసింది అని Not to రాయబడింది. one or two people, but it's mentioned here to many people. ఇక్కడ ఒకరికి ఇద్దరికి కాదు కానీ అనేకులకు ఆమె సహాయం చేసింది. And not only that, అంత మాత్రం కాదు, she stood by me in times of hardships and distress. Even she helped me. అయితే నేను క్లిష్టమైనటువంటి కలవరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నటువంటి సమయంలో నాకు తోడుగా ఉంటూ నాకు సహాయంగా నిలిచినది అని పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. She had been a real succorer. Succorer means the person who stood by in hardships and distress. అయితే నిజముగా తాను నా కష్టమైన ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సహాయకురాలుగా నాకు తోడుగా సేద తీర్చేటటువంటి వ్యక్తిగా ఉండింది అని పౌలు అంటున్నాడు. Standing by in the sense helping, extending help. ఇలాగ ఉండడము అంటే సహాయమును అందించడము. Because that impacted Paul's life a lot. He did not recede from talking about it or writing about it, about her. పౌలు అట్లు సహాయం పొందాడు కాబట్టి తన నుండి పొందినటువంటి సహాయం గురించి మేలును వివరించకుండా ఉండలేకపోతా ఉన్నాడు. And what a lovely thing that we learn about her from these just two verses. ఈ రెండు వచనాల నుండి తన ద్వారాగా ఫీబే ద్వారాగా ఎన్ని చక్కటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. From this we understand that definitely she reflected the cool, the gracious and light of Lord Jesus Christ through her life. అట్లు వీటి ద్వారాగా క్రీస్తు యేసు ప్రభువు యొక్క చల్లని ప్రేమను తర్వాత ఆయన యొక్క కాంతిని ఆమె ఎలాగో వెదజల్లి ఉన్నదో మనము గ్రహించవచ్చు. And that's why she was able to take this letter and hand over to the believers in Rome. అట్లు ఆమె ఈ యొక్క పౌలు నుండి ఈ యొక్క ఉత్తరం తీసుకొని రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు అందజేయగలిగింది. Maybe two experiences I'll just share. రెండు అనుభవాలు నేను పంచుకుంటానండి. Sometimes I see people in the beginning when they are very enthusiastic, they will start serving and then they don't mind doing some ordinary job even in the church. ఆరంభంలో కొందరు వారు ఎంతో రోషం కలిగిన వారు సంఘములో ఆయా పరిచర్యలు పనులు చేయడానికి వారు ఏమాత్రం కూడా వెనకాడరు, ముందుకు వస్తూ ఉంటారు. But slowly that kind of zeal and enthusiasm dies down. అయితే దినములు గడిచిన కొలది క్రమక్రమేణా ఆ రోషము, ఆ ఆతృత, ఆ పట్టుదల అది క్షీణించిపోతా ఉంటుంది. I'm not saying that as you grow in age you still need to be doing all the things that you were doing earlier. అంటే దాని ద్వారాగా వయసు పెరుగుతున్న కొలది యవనంలో చేసినటువంటి పనులు కూడా మీరు చేస్తూ ఉండాలి అన్నటువంటి ఆ విషయం నేను తెలియజేయట్లేదు ఇక్కడ. But sometimes the kind of humility and humbleness that weans away, that dwindles. అయితే ఆ దీనత్వము, వినయము అనేది దినములు గడిచిన కొలది అది తరిగిపోతా ఉంటుంది. I notice that in some people's lives. అయితే కొందరు వ్యక్తుల జీవితంలో నేను ఆ విషయాన్ని Maybe గమనించాను. that is true with me also. నా విషయంలో కూడా అది సత్యం కావచ్చేమో. Second thing, రెండో విషయం, and I remember when I was doing my graduation or after I finished my graduation, a few times I came to Hyderabad. అయితే నేను డిగ్రీ చదువుతున్నటువంటి లేకపోతే డిగ్రీ ముగించిన తర్వాత రెండు మూడు సార్లు నేను హైదరాబాద్కు వచ్చాను. I went to Golconda Crossroads. గోల్కొండ క్రాస్ రోడ్స్కి వెళ్ళాను. I went to హెబ్రోన్కి వెళ్ళాను. And the people there near that office room, they asked me, inquired about me. అయితే ఆఫీస్ రూమ్ దగ్గర ఉన్నటువంటి వారు అక్కడ నన్ను నా విషయమై వారు అడిగారు. And I just said I'm from so and so assembly, from so and so town. పలానా గ్రామంలో ఉన్నటువంటి పలానా సంఘానికి నేను చెందిన వాడును అని చెప్పాను. And to make sure they asked me about some things about the God servant and things like that. అలాగ అది ఖచ్చితమా, అది సరియా కాదా అని సేవకుని గురించి అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి కొంచెం వారు అడిగారు. And if it was breakfast time, they just immediately invited me for breakfast. అయితే ఉదయకాలం భోజనపు సమయం ఉన్నప్పుడు వెంటనే మీరు భోజనానికి రండి అని ఆహ్వానించారు. They made arrangements for my stay in the night. రాత్రి నేను బస చేయడానికి కొరకైనటువంటి ఏర్పాట్లు కూడా వారు చేశారు. I am a stranger here. నేనైతే ఇక్కడ ఏమి I was a stranger. గుర్తులేని వ్యక్తిని. I was a stranger. నేను ఒక గుర్తు లేనటువంటి వ్యక్తిగా ఉంటుంది. But even then, అయినప్పటికీ what did connect me to them? అయితే వారు అలాగూ నా విషయమై
శ్రద్ధ వహించడానికి కారణం ఏంటి? Maybe because I'm a believer, నేను విశ్వాసినై ఉండవచ్చు, or I belong to the fellowship. లేకపోతే సహవాసానికి చెందినవాడినై And there ఉండవాను was కావచ్చు. open invitation for me. ఇది నాకు బాహాటంగా ఇచ్చినటువంటి ఆహ్వానము. And in some other organizations also such things I experienced. అయితే కొన్ని వేరే సంస్థల్లో కూడా ఇటువంటి అనుభవం నాకుంది. But at the same time I also experienced things exactly opposite to the kind of reception that I had in the last few years. అయితే గత కొన్ని సంవత్సరాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అనుభూతిని కూడా నేను పొంది ఉంటున్నాను. The organizations that used to have very high opinion about పలానా కొన్ని సంస్థల గురించి ఉన్నత అభిప్రాయము నేను కలిగి ఉన్నటువంటి అట్టి especially సంస్థలు, in terms of their hospitality and love, మరి విశేషంగా వారి యొక్క ఆతిథ్యము మరియు ప్రేమ విషయమే వారికి ఉన్నటువంటి గొప్ప పేరును బట్టి, but I found them to be entirely different from what I had opined about them. అయితే వారి గురించి నేను ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నానో దానికి భిన్నముగా వ్యతిరేకంగా వారు అలాగూ ప్రవర్తించినట్లుగా నేను గమనించాను. And sometimes I find that in different kinds of assemblies also. అటువంటి విషయం నేను కొన్ని అనేక సందర్భాల్లో నేను వేరే సంఘాల్లో కూడా నేను గమనించాను. No, including our assembly also. మన సంఘాల్లో కూడా Yeah, it can happen. అది సంభవించవచ్చు. But we see the kind of love that existed between people belonging to different assemblies or different churches located in different cities. వేరు పట్టణాల్లో వేరు స్థలాల్లో చెదిరినటువంటి సంఘాల మధ్యలో ఉన్నటువంటి వారి మధ్యలో ఇటువంటి ఆప్యాయత మనం గమనించవచ్చు. Paul was a Jewish convert. పౌలు యూదా మతం నుండి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు. Phoebe was a Gentile convert. అయితే ఫీబీ ఆమె అన్యురాలై ప్రభు దగ్గరికి వచ్చింది. They were from two different towns. వారు వేరు పట్టణాలకు చెందినవారు. But yet there was such a Christian love between them, and it was a pure love, a saintly love, and that was a lovely fellowship. అయితే వారిద్దరు వేరు వారైనప్పటికీ వారు క్రీస్తు యొక్క ప్రేమను ఎట్టు చక్కగా వారు కలిగి ఉన్నారు. అది పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రేమ అది. And because she extended her service sincerely, Paul was able to mention about her as a servant of the church at Cenchreae. పౌలు తన యొక్క పరిచర్యను ఎంతగానో అనుభవించాడు కాబట్టి ఆమె సంఘ పరిచారకురాలని, కెంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలని ఆమె గురించి వివరిస్తూ ఉంటున్నాడు. Because she helped so many people in their distress and hardship, Paul was able to tell that the believers at Rome also should help her. అయితే తాను కలవరంలో ఇబ్బందులు ఉన్నటువంటి విశ్వాసులను అనేకులకు సహాయంగా ఉన్న కారణాన్ని బట్టి మీరు రోమాలో ఉన్నట్టు మీరు కూడా ఆమెకు సహాయం చేయాలని పౌలు వారికి తెలియజేస్తా ఉన్నాడు. That's why Paul was telling that give a good reception to her. అందుకొరకే ఆమెను మీరు చక్కగా చేర్చుకునిడి అని పౌలు వారికి తెలియజేస్తా ఉన్నాడు. The reception should be such that it is worthy of the saints. పరిశుద్ధులకు తగినట్లుగా మీరు ఆమెను చేర్చుకునిడి. And she deserves help because she helped so many people. ఆమె సహాయము పొందుటకు యోగ్యురాలు, ఎందుకంటే ఆమె అనేకులకు సహాయం చేసింది అని అంటున్నాడు. I think the fellowships will be very lovely fellowships provided the fellowships have this kind of men and women. ఒకవేళ సంఘములో సహవాసంలో ఇటువంటి స్త్రీ పురుషులు, ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీ పురుషులు ఉంటే సంఘములు సహవాసములు ఎంతో చక్కటి రమ్యమైనటువంటివిగా ఉండగలవు. May the Lord bless these thoughts. ప్రభు ఈ తలంపులను మన కొరకు దీవించును గాక. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించి గణపరుచుంటున్నాం. సమయంలో ఫీబీ యొక్క జీవితాన్ని, తన వ్యక్తిత్వాన్ని తాను పట్టువదలక ఎలాగూ ప్రభు ఆమె యొక్క పరిచర్యలో, మీ సేవలో ఆమె ముందుకు సాగిందో మా ప్రభు మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిచారకురాలుగా దీనమైనటువంటి రీతిగా దీనురాలుగా తను చేసిన సేవను బట్టి ప్రభు మీకు వందనాలు. అంత మాత్రం కాదు, అనేకులకు సహాయకురాలుగా ఉండింది. మా ప్రభు పౌలుకు ఎంతో సహాయం చేస్తూ నాయన ప్రభా ఆమె విశ్వాసపు జీవితమును పరిశుద్ధులకు తగినట్లుగా ఆమె ఎలాగూ ప్రవర్తిస్తూ వచ్చిందో ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మీ మాటల కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తాను ధనవంతురాలై ఉండి గర్వము లేక దీనురాలుగా సంఘ పరిచారకురాలుగా అనేకులకు ఉపచారము చేసినటువంటి వ్యక్తిగా, ఒక చక్కటి సహోదరునిగా ప్రభా తను తన బాధ్యతలను పట్టు వదలగా ప్రభా తను నిర్వహించినటువంటి విధానమును బట్టి
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువును ఎరిగిన సహోదరి, ప్రభువులో నిలకడగా నిలిచినటువంటి సహోదరి, ప్రభు యొక్క నమ్మకమును పౌలు యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి సహోదరి, ప్రభా తన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణపాఠములను ప్రభా మా గమనమునకు మీరు తీసుకొచ్చినందుకు కొరకై మీకు స్తోత్రాలు. ఇట్లు మా ప్రభా మేము ఇటువంటి లక్షణాలను అవలంబించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మా ప్రభా వినయముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో ప్రభువునకు తగినట్లుగా క్రీస్తు యేసు ప్రభు యొక్క మనసును కలిగి ఇటు జీవితమును మేము జీవించుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అలాగూ మా ప్రభా మా మధ్యలో కూడా అనేకులు ఫీబిల్ లాంటి వారిని అనేకులను లేవనెత్తు రావాల్సిందిగా వేడుకొంచున్నాం. కృప చూపించండి. మా ప్రభా పట్టు వదలక అంతము వరకు కొనసాగుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంత గనురాలు, దేవుని వాక్యంలో తన పేరు రాయబడింది, గొప్ప విషయాలు తన గురించి రాయబడింది. ప్రభా అట్టి ధన్యతలోనికి మమ్మల్ని కూడా మా ప్రభా మీరే నడిపించమని వేడుకొంచున్నాం. అట్లు మీ వాక్యము కొరకే మీకు స్తోత్రాలు. మా ప్రభా మా యవన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ కృపలో వారిని భద్రపరచమని ప్రభా మీరే ఈ క్లిష్టమైనటువంటి సమయాల్లో ప్రభా మీ వాక్యములు ఎదుగుటకు ఇట్లు మా ప్రభా క్రైస్తవ మా ప్రభా లక్షణాలను, మా ప్రభా గుణములను మా ప్రభా మేము అవలంబించుకుంటూ ముందుకు సాగుటకు మీరు మాకు సహాయం చేయమని మీ ప్రేమంతటి కొరకై మా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు మా ప్రభు యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమయు, తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడున్నో సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు ఉదయము 9:30 గంటలకు ఆరాధన కూడిక ఉంటుంది కనుక దయచేసి ఆన్లైన్లో ప్రసారమయ్యేటటువంటి ఈ యొక్క కూడికను, ఈ పరిచర్యను దయచేసి మీరు పాల్పొందాలని మనవి చేస్తున్నాం. తిరిగి రేపు సాయంకాలము సండే స్కూల్ కూడా ఆన్లైన్లో అందజేయబడుతుంది కనుక దయచేసి ఈ పరిచర్యను కూడా అనేకులకు తెలియజేసి పిల్లలు ఈ పరిచర్యలో పాల్పొందినట్లుగా దయచేసి మీరు సహకరించాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఉదయకాలం జరిగే ప్రార్థనలో దయచేసి పాల్పొందండి. అలాగూ ప్రభులో ఎదుగుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రభుకు స్తోత్రాలు.